సో చాలా మంది మీరు హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పడం వాళ్ళు చూసి చాలా మేమ్స్ కూడా క్రియేట్ చేశారు. సో చాలా మంది వండర్ అవుతున్నారు. చాలా పాజిటివ్ కామెంట్స్ వీడియోస్ పైన. కానీ అక్కడక్కడ నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. లేదు ఇదంతా తూచు. సాయి పల్లవి గారే, సాయి పల్లవితో పాటు చాలా మంది హీరోయిన్స్ మీరు చెప్పారు కదా! ముఖ్యంగా సాయి పల్లవి గారి వాయిస్ దించేశారు. కానీ ఆవిడే చెప్పుకుంటుంది డబ్బింగ్ ఇదంతా కాదు అని చెప్పి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో ఫస్ట్‌లీ నెగెటివ్ కాదు. సో దీనిపైన చిన్న క్లారిఫై. ఫస్ట్ థింక్ నేను తెలుగులో చెప్పకపోయినా తమిళ్ అండ్ కన్నడలో చెప్తున్నాను. హ్మ్. సో తెలుగులో చెప్పే వాళ్ళని ఆర్టిస్ట్ అంటారో అనరో తెలీదు. పబ్లిక్‌కే చెప్పాలి. ఆల్సో కన్నడలో నేను సాయి పల్లవి గారికి చెప్తున్నాను కదా! రైట్. తమిళ్‌లో చెప్తున్నాను కదా! వై డోంట్ దట్ రిసీవ్ దట్ టాక్? దట్ ఫస్ట్ థింగ్. ఓకే. వచ్చేసి నేను స్పెషల్లీ ఇక్కడ సాయి పల్లవి గారు మాత్రమే లేరు నా డబ్బింగ్ కెరియర్‌లో. అంతకు ముందు కూడా చాలా మంది ఉన్నారు. తర్వాత కూడా చాలా మంది ఉన్నారు. రైట్. బట్ హియర్ యూట్యూబర్స్ అండ్ థంబ్‌నెయిల్స్ వాళ్ళ వ్యూవర్‌షిప్ పక్కన పెట్టేస్తే థంబ్‌నెయిల్స్ మాత్రం సాయి పల్లవి అని పెట్టేస్తున్నారు. అది నాకు అక్కడక్కడ హర్ట్ అనిపించినా దట్ వాళ్ళ ఫీల్. నేను దాని గురించి ఏం మాట్లాడను ఇంకా. ఓకే. సో సాయి పల్లవి గారి వాయిస్ చాలా ట్రెండ్ అయింది మీరు చెప్పిన దాంట్లో. ఇప్పటి వరకు ఎంతమంది హీరోయిన్స్‌కి మీ వాయిస్ ఇచ్చారు? ఆల్మోస్ట్ 35 35 హీరోయిన్స్. సిన్స్? ఇప్పటికి చెప్తున్నా. ఓకే. ఎప్పటినుంచి? యాక్చువల్లీ ఇట్స్ మై 13th కెరియర్. 13th ఇయర్ బ్యాక్. 13th ఇయర్. ఓకే. సో మీరు ఫస్ట్ టైమ్ అసలు వాయిస్ ఇవ్వడం, డబ్బింగ్ చెప్పడం ఎట్లా జరిగింది? ఎట్లా స్టార్ట్ అయింది? ఎట్లా వచ్చినారు? ఇట్స్ ఎంజాయింగ్ టైమ్. ఐ డోంట్ నో దట్ డబ్బింగ్ కాల్ ఫర్ ఎనీ ఇవన్నీ ఉంటాయని కూడా తెలియదు అప్పుడు. తెలీదు నాకు. హ్మ్. బట్ ఓకే ఎంజాయ్మెంట్‌గా ఉంటుంది. చెప్తే బావుంది అని తెలుసు. వస్తూ మిడిల్‌లో తెలిసింది దాన్ని డబ్బింగ్ అంటారు అని. బట్ Okay. నా సరౌండింగ్ ఆఫ్ పీపుల్స్‌కి ఎవరికీ తెలీదు దాన్ని Hmm. డబ్బింగ్ అంటారని. ఇప్పుడు నాకు అంత ఎంతూజియం కాదు. వాళ్ళందరితో షేర్ చేసుకోవాలి, చెప్పుకోవాలి అని ఇంత. ఓకే. సో నార్మల్ థింగ్‌గా తీసుకున్న దాన్ని. ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది? ఎప్పుడొచ్చింది? ఏ హీరోయిన్‌కి చెప్పారు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫర్ గురించి పక్కన పెట్టేస్తే ఇట్స్ ఇన్ స్టార్ట్ మై కెరియర్. ర్యాండమ్ పర్సన్, ర్యాండమ్ థింగ్ అండ్ ర్యాండమ్ సీన్స్ నేను డబ్బింగ్ చెప్పింది. ఐ డోంట్ నో దట్ కాల్ ఫర్ అన్ డబ్బింగ్ అని. అది అయినా ఒక 2-3 ఇయర్స్‌కి నేను ఫస్ట్ మూవీ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' అనే మూవీకి నేను ట్రాక్ చెప్పాను. ఆల్సో ఐ డబ్ ఫర్ ఇన్ కన్నడ 'తిరుపతి ఎక్స్‌ప్రెస్' ఫర్ కృతి కారావన్. ఓకే. దట్స్ మై ఫస్ట్ కెరీర్ మూవీ. ఓకే. ఆల్సో చాలా ఇరిటేట్ తెప్పించిన మూవీ కూడా. ఓకే. దాన్ని చూసుకుంటే రకుల్ గారిది ఫస్ట్ మూవీ అది తెలుగులో. అవును. తనకు తెలుగు రాదు. సందీప్ కిషన్ గారు, రకుల్ ప్రీత్ రకుల్ సింగ్. గారు. హ్మ్. సో రకుల్ గారికి తెలుగు రాదు. నేను ఫస్ట్ ఎంట్రీ నేనే ఫస్ట్. తిరుపతి ఎక్స్‌ప్రెస్ అన్నారు కదా మీరు? తిరుపతి ఎక్స్‌ప్రెస్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్. లేదు కన్నడలో తిరుపతి ఓకే, ఎక్స్‌ప్రెస్. కన్నడలో. ఓకే, కృతి ఓకే. కారావన్. ఓకే. మన తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్. రైట్. అయితే అలా స్టార్ట్ అయింది. తన ఫస్ట్ కెరియర్ మూవీ, నా ఫస్ట్ కెరియర్ మూవీ అదే అయింది. ఓకే. డబ్బింగ్ చూసుకుంటే అక్కడక్కడ లిప్ సింక్ కూడా మిస్ అయి ఉంటుంది. ఓకే. ఎలా వచ్చింది ఆఫర్ అసలు అందులో? ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని? మా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. ఓకే. సో మీ వాయిస్ సెట్ అవుతుందని ఆయనకి ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఎప్పుడు వింటూ ఉంటారు కదా! హ్మ్. నాకు తెలిసి ఇప్పుడు నార్మల్‌గా పబ్లిక్ మాట్లాడే లాంగ్వేజ్ వేరు, తెలుగు వేరు, సినిమాటిక్ లాంగ్వేజ్ వేరు. అవును. సో వాళ్ళకి నా సో మనకంటే ఎక్కువగా వాళ్ళకి తెలుస్తుంది అబ్జర్వ్ చేసిన వాళ్ళకి, అంతేనా? అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. రైట్. సో వాళ్ళ ఆఫర్ వచ్చింది. Huh. ఆ తర్వాత? ఆ తర్వాత కామన్‌గా నేను రావటం, చెప్పటం, వెళ్ళిపోవటం. దట్స్ నార్మల్ థింగ్. ఓకే. సో ఇప్పటికి 3 లాంగ్వేజెస్‌లో మీరు వాయిస్ చెప్పారు డబ్బింగ్. ఇట్స్ నాట్ ఎ 5 లాంగ్వేజ్. 5 లాంగ్వేజెస్. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం అండ్ హిందీ లిటిల్. హిందీ ఆల్సో. ఉంది. ఓకే. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్‌కి బెంగాలీలో చెప్పాను. ఓకే. ఆల్సో క్రియేటింగ్ ఫ్రమ్ బెంగుళూరు. 35 హీరోయిన్స్‌కి చెప్పారు కదా! ఎక్కువగా సాయి పల్లవి గారికి, ఇంకా సమంత గారికి, కాజల్ గారికి. సమంత గారికి, సాయి పల్లవి గారికి అండ్ అవికా గోర్ గారికి, రాండమ్‌లీ. రియా సుమన్. ఓకే. సో మోస్ట్ అయితే సాయి పల్లవి గారికి, సమంత గారికి ఇంకా ఎక్కువ అంటే. సాయి పల్లవి గారు అని లేదు, సమంత గారికి ఓకే. మోస్ట్. సో మీరు ఇంతమంది హీరోయిన్స్‌కి డబ్బింగ్ చెప్పారు కదా! సో మీరు డబ్ చెప్పిన తర్వాత సినిమాలో చూసుకుంటే ఏ హీరోయిన్‌కి ఎక్కువగా అంటే బాగా చెప్పినా అని ఏ హీరోయిన్‌కి అనిపించింది? బాగా సెట్ అయింది, బాగా యాప్ట్ అని? అబ్సల్యూట్లీ సాయి పల్లవి. ఓకే. సాయి పల్లవి గారే. రైట్. ఏ డైలాగ్ చెప్పండి ఒకసారి? పర్టికులర్‌గా తనది చూసుకుంటే ఐ మోస్ట్ ఆఫ్ ద ప్రిఫర్డ్ ఇన్ కన్నడ లాంగ్వేజ్. ఓకే. అదే బాడుకవు బలిసిందారా బొక్కలిరగొడతా దట్ డైలాగ్. ఓకే. ఆల్సో అది నా ఫేమ్‌ని కూడా చాలా హైకి ఓకే. తీసుకెళ్ళింది.
మొత్తం చెప్పండి డైలాగ్ ఒకసారి. బాడుకో బల్సిందారా బుక్కలు ఇరగొడతా నకరాలా. దట్ ఆల్సో. ఏ నేను పోను, ఏడికి పోను, ఈ రూమ్ ఇడిచి పడుకునేదే లేదు. నేను మీకు ముందే చెప్పిన కదా నీ కొడుకు లెక్క. సో దట్ రైట్, నైస్ అండి. సో అలాగే సమంత గారిది. సుమంత గారిది. అబ్బాయి విక్రమ్, క్షమించబ్బాయి, ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి అని అడగకు, చెప్పలేను. ఎందుకు అని కూడా ఆలోచించుకో, తిరిగి రాలేను. ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు. ఇదొక అందమైన అనుభవం అంతే. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకు ఇష్టం. ఎట్లు నీ స్వాతి. దట్ ఓ బేబీ. ఆల్సో అది రాజమండ్రి స్లాంగ్ అయి ఉంటుంది. ఓకే, దాంట్లో ఫన్నీగా టాక్స్. ఏట్రా నానిగా సిగరెట్ తాగుతున్నావా? మందు సిగరెట్లు మీ అమ్మ నాన్నకు తెలిసేట్రా? సచ్చినోడా. రైట్, చాలా బాగా చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.